నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతిలో పెద్దగా ఏమీ జరగలేదు అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త. ఆయన మళ్లీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను. నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా, కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడకపోవటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత విచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామని. చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో కొద్దిమంది ఉద్యోగాలలో చేరి రాష్ట్రమంతా కూడా లూటీ చేద్దాము అనుకునేటువంటి అధికారులతో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.